రాక్షసుడు తర్వాత సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్న యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ రీసెంట్ గా భైరవం ఎదురు దెబ్బ తిన్నాడు. అతను తొలిసారిగా హారర్ నేపథ్యంలో చేసిన కిష్కింధపురి మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు. చావు కబురు చల్లగా దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి రూపొందించిన ఈ చిత్రం ప్రోమోలతో అయితే ఆకట్టుకుంటుంది. మరి సినిమా కూడా మెప్పించిందా? శ్రీనివాస్ కు మంచి విజయాన్ని అందించనుందా? తెలుసుకుందాం పదండి. అసలు స్టోరీ ఏంటంటే, కిష్కింధపురి అనే ఊరిలో ప్రేమికులైన రాఘవ్ అంటే బెల్లంకొండ శ్రీనివాస్, మైథిలి అంటే అనుపమ పరమేశ్వరన్ దెయ్యాల పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వారిని హాంటెడ్ హౌస్లకు తీసుకెళ్లి గోస్ట్ వాకింగ్ టూర్లు అయితే నిర్వహిస్తూ ఉంటారు. ముందే సిద్ధం చేసుకున్న సెటప్లతో తమ క్లయింట్లను థ్రిల్ చేస్తూ ఉంటారు. అయితే ఒక సందర్భంలో సువర్ణమాయ అనే మూతపడ్డ రైల్వే స్టేషన్ కు ఒక టీం ను తీసుకెళ్లిన ఈ జంటకు అనూహ్యమైన పరిస్థితులు అయితే ఎదురవుతాయి. అక్కడికి వెళ్లి వచ్చిన వాళ్ళంతా ఒక్కొక్కరిగా చనిపోతూ ఉంటారు. దానికి కారణం అక్కడున్న విశ్రవపుత్ర అంటే శాండీ అనే దయ్యం అని తెలుస్తుంది. ఇంతకీ ఆ విశ్రవపుత్ర కథేంటి? తానెందుకు దయ్యంగా మారాడు? మరి ఆ దయ్యం ఆట కట్టించడం రాఘవ్ మైథిలకు సాధ్యమైందా లేదా అన్నదే మిగతా స్టోరీ. ఇక హారర్ థ్రిల్లర్ అనగానే ఒక ఫార్మాట్ ఉంటుంది. ఒక బృందం దెయ్యాల పట్ల ఆసక్తితోనో లేదంటే ఏదైనా వేరే పని మీదో ఒక హాంటెడ్ హౌస్ కి వెళ్తారు. అక్కడ నిద్రపోతున్న దెయ్యాన్ని రెచ్చగొట్టి లేపుతారు. ఆ తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆ బృందంలో ఒక్కొక్కరిగా చనిపోతూ ఉంటారు. అప్పుడు ఆ టీంలోని మిగతా వాళ్ళు ఆరాలు తీయడం మొదలు పెడితే దెయ్యం కథ తెలుస్తుంది. ఆ తర్వాత అష్టకష్టాలు పడి ఆ దెయ్యానికి అడ్డుకట్ట వేసి అక్కడి నుంచి బయటపడతారు. చాలా వరకు ఈ లైన్ లోనే ఈ కథలన్నీ సాగుతుంటాయి. కానీ ఇక్కడ దెయ్యం వెనుక నేపథ్యం ఎంత కొత్తగా రాసుకున్నారు, కథలో ట్విస్టులు ఎంత బాగా పేలాయి, ప్రేక్షకులను ఎంతగా ఆశ్చర్యపరిచాయి అన్న దాన్ని బట్టే ఆ కథ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. మరి ఈ మూడు విషయాల్లో కిష్కింధపురి మంచి మార్కులే పడతాయి. దయ్యం బ్యాక్ స్టోరీ సినిమాలో అతి పెద్ద హైలైట్. ఇక దీంతో పాటు ఉత్కంఠ రేపే కథనం, కొన్ని మలుపులు కూడా తోడవడంతో కిష్కింధపురి థ్రిల్లింగ్ గా మారి కొన్ని లోపాలు ఉన్నప్పటికీ అక్కడక్కడ లాజిక్స్ కు కొండేసినప్పటికీ ఒక హారర్ థ్రిల్లర్ నుంచి ఆశించే అంశాలకు ఇందులో లోటైతే ఏం లేదు. ఇక హారర్ థ్రిల్లర్స్ లో కొన్ని సినిమాలు పూర్తిగా భయపెట్టడం, థ్రిల్ చేయడం మీద దృష్టి సారిస్తాయి. కొన్ని చిత్రాలైతే దీని నుంచి నవ్వులు పూయించే ప్రయత్నం చేస్తుంటాయి. కిష్కింధపురి పూర్తిగా మొదటి కోవలోనే సాగుతుంది. ఏ మాత్రం డీవియేషన్ లేకుండా పూర్తిగా ప్రేక్షకులను భయపెట్టడం, థ్రిల్ చేయడం మీదే ఈ సినిమా ఫోకస్ అయితే చేసింది. ఆరంభ సన్నివేశాలు కొంచెం నెమ్మదిగా ఉండడం వల్ల కథ ఊపందుకోవడానికి కాస్త టైం పడుతుంది. పైగా హారర్ చిత్రాల రొటీన్ ఫార్మేట్ నే ఇది అనుసరించడంతో ఒక దశ వరకు మామూలుగానే అనిపిస్తుంది. ఇక హారర్ సినిమాల్లో ఎక్కువగా ఆడదెయ్యాలనే చూస్తాం. ఇది కూడా ఆ బాపతిలాగే అనిపిస్తుంది. కానీ ప్రేక్షకుల అంచనాలకు భిన్నమైనది తెరపైకి రావడం కిష్కింధపురిలో తొలి మలుపు. ఇక తమిళ డాన్స్ మాస్టర్ శాండీని ఆ పాత్రకు తీసుకోవడం, తన అవతారం, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ కూడా ప్రేక్షకులను ఒళ్ళు గుగ్గురు పొడిచేడాలు చేస్తాయి. ఇక ఆ పాత్ర ప్రవేశం నుంచి కథనం ఒక్కసారిగా ఊపందుకుంటుంది. అక్కడి నుంచి చివరి వరకు కిష్కింధపురిలో థ్రిల్స్ కి అయితే లోటే లేదు. ఇక ముందే అన్నట్లుగా కిష్కింధపురిలో దెయ్యం బ్యాక్ స్టోరీనే అతిపెద్ద హైలైట్. ఇందులో దెయ్యం కంటే శాండీ పాత్ర దెయ్యంగా మారడానికి ముందు దాన్ని ప్రజెంట్ చేసిన తీరే ప్రేక్షకులను ఎక్కువగా భయపెడుతుంది. దాదాపు అరగంట సాగే ఆ ఎపిసోడు ప్రేక్షకులు ఊపిరి బిగపట్టి చూసేలా చేస్తుంది. రేడియో స్టేషన్ నేపథ్యం కూడా చాలా కొత్తగా అనిపించి ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతిని అయితే ఇస్తుంది. ఇక ఫ్లాష్ బ్యాక్ ముగిసి వర్తమానంలోకి వచ్చాక కూడా కథనం మంచి ఊపుతోనే సాగుతుంది. అయితే హాంటెడ్ హౌస్ కు వెళ్లిన బృందంలో ముగ్గురు చనిపోయాక మిగతా వాళ్ళ వ్యవహారం పక్కకు వెళ్లిపోయి ఫోకస్ అంతా హీరో హీరోయిన్ల మీదకి వెళ్లిపోవడంతో కొంచెం థ్రిల్ తగ్గింది. ఇక కొన్ని సన్నివేశాల్లో లాజిక్స్ అయితే మిస్ అయ్యాయి. పకడ్బందీ బ్యాక్ స్టోరీ తర్వాత దెయ్యం పాత్ర ఊహించుకున్నంత బలంగా అయితే కనిపించదు. కానీ కిష్కింధపురిలో ఏ దశలోనూ కథ అయితే నెమ్మదించదు. ఇక సన్నివేశాలు రయ్యన పరిగెడుతూనే ఉంటాయి. ఇక చివరి వరకు ట్విస్టులు కొనసాగడం, థ్రిల్ కు లోటు లేకుండా పోవడం, భారీతనంతో కూడిన క్లైమాక్స్ ప్రేక్షకులను అయితే ఎంగేజ్ చేస్తాయి. ఇది పర్ఫెక్ట్ హారర్ థ్రిల్లర్ అని చెప్పలేం గానీ 2 గంటల పాటు ప్రేక్షకులను కుదురుగా కూర్చోబెట్టి థ్రిల్ చేయడంలో కిష్కింధపురి అయితే విజయవంతమైంది. ఇందులో నటీనటుల గురించి చెప్పుకోవాలనుకుంటే బెల్లంకొండ శ్రీనివాస్ తన కెరీర్ లో తొలి హారర్ థ్రిల్లర్ లో మెప్పించారు. ఇక ప్రథమార్థం వరకు అతడి పాత్ర, నటన మామూలుగానే అనిపిస్తాయి. కానీ ద్వితీయార్థంలో కీలక సన్నివేశాల్లో అతడు ఆకట్టుకున్నాడు. ఇక దెయ్యం తనలోకి ఆవహించాక వచ్చే సన్నివేశాల్లో
శ్రీనివాస్ నటన అయితే హైలైట్. ఇక తన ఆహార్యం ఈ పాత్రకైతే బాగా కుదిరింది. అనుపమ పరమేశ్వరన్ కూడా బాగా పర్ఫామ్ చేసే స్కోప్ అయితే దొరికింది. దెయ్యం ఆవహించినప్పుడు ఆమె నటన భయపెడుతుంది. ఇక అయితే సినిమాలో బెస్ట్ పర్ఫార్మెన్స్ మాత్రం శాండీనే. అతన్ని చూస్తే ప్రేక్షకులు వణికిపోయేలా నటించాడు. తన గెటప్ కూడా భలేగా కుదిరింది. మరి ఇదొక భిన్నమైన హారర్ థ్రిల్లర్ గా మారడంలో తన పాత్రే కీలకం. సహాయ పాత్రలో సుదర్శను, హైపర్ ఆది ఓకే అనిపించారు. ఇక చిన్న పాత్రలో తనిఖీల భరణి అయితే ఆకట్టుకున్నారు. ప్రేమ, శ్రీకాంత్ అయ్యంగర్, భద్రం, మకరంద్, దేశ్ పాండే వారి వారి పాత్రలు అయితే బాగానే చేశారు. ఇక సాంకేతిక వర్గం గురించి మాట్లాడుకుంటే హారర్ సినిమాలో సాంకేతిక విభాగాల పనితీరు ఎంతో కీలకంగా ఉంటుంది. ఈ విషయంలో కిష్కిందపురి టెక్నీషియన్స్ అయితే అందరూ మంచి అవుట్పుట్ ఇచ్చారు. ఇక కెమెరామ్యాన్ చిన్మయి సలార్కర్ విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. ఆర్ట్ వర్క్ కూడా బాగా చేశారు. ఇక సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్ నేపథ్య సంగీతంతో అయితే అద్దరగొట్టేశాడు. పాటలు సోసగా అనిపిస్తాయి. తొలిపాట సినిమాలో అనవసరం నిర్మాణ విలువలకు డోకా అయితే లేదు. ఇక హారర్ సినిమాలకు అవసరమైన సెటప్ అంతా బాగా కుదిరింది. ఇక దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి రైటింగ్ దగ్గరే మార్కులు కొట్టేశాడు. రేడియో స్టేషన్ నేపథ్యంలో దెయ్యం కథను బలంగా కొంచెం కొత్తగా రాసుకున్నాడు. ఇక ఆ కథ వరకు టేకింగ్ కూడా బాగుంటుంది. ఇక అతను కొంచెం లాజిక్ల మీద దృష్టి పెట్టాల్సింది. ఇక ఆరంభ సన్నివేశాలను ఇంకొంచెం మెరుగ్గా భిన్నంగా తీర్చిదిద్దుకోవాల్సింది. ఓవరాల్ గా తన పనితనానికి మంచి మార్కులే పడతాయి. ఇక చివరిగా ఏంటంటే కిష్కిందపురి థ్రిల్లింగ్ అండ్ చిల్లింగ్.